హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రీసకి పార్ట్ 28 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ మీకు ఎలా అనిపించిందో ఓ చిన్న కామెంట్ రాయండి అబ్బా. కొంచెం మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. పావనికి ఆ పెళ్ళి ఇష్టం లేదు అని అందరి ముందు అనడంతో ఆమె తల్లిదండ్రులు ఆ ఇంటిని వదిలేసి చంద్రశేఖర్తో వెళ్ళిపోతారు. పోలీసులు పావనిని ప్రశ్నించి వెళ్ళిన తరువాత వీరు ఆలోచనలో పడితే సుభాష్ ఫోన్ చేసి తన విషయంలో జరిగింది మొత్తం చెప్పడంతో ప్రణీత్కి అనుమానాలు మొదలయ్యాయని, త్వరలోనే అతను నిజాలు తెలుసుకుంటాడని, అసలు అతనికి అనుమానం ఎలా వచ్చిందా అంటూ వాటి నుండి ఇప్పుడు వారు ఎలా తప్పించుకోవాలా అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ వ్యాపారాలు దెబ్బతీయగానే అతను బ్యాంకుల ద్వారా లాభం పొందాలని చూసినా సరే ఆ దారి కూడా ప్రణీత్ వర్షిత్ మూసివేయడంతో కోపంగా ప్రణీత్ ఇంటికి బయలుదేరుతూ హారికను ప్రణీత్ పెళ్లి చేసుకోవడంలో ఉన్న అసలైన నిజం చెబుతా అని వర్షిత్ని బెదిరించి అతను ఆ ఆపద నుండి బయటపడాలన్న ఉద్దేశంతో ఉంటే ప్రియ మాటలు హారికలో చాలా మార్పునే తీసుకురావడంతో ఆమె ప్రణీత్ని అర్థం చేసుకొని అతని గురించి ఆలోచిస్తూ అతనికి కొన్ని పనులలో సాయం చేస్తూ ఉంది. ఇంకోవైపు చంద్రం ఇంటికి చేరిన అతని తల్లిదండ్రులు ఇక వారికి ఇంత జరిగిన తరువాత ఇక్కడ ఉండాలి అని లేదంటూ వారు ఫారెన్లో ఉన్న కంపెనీస్ని చూసుకోవడం కోసం అక్కడికి పోతామంటూ చెప్పడంతో చంద్రం వాణి కూడా ఈ పరిస్థితుల్లో వారిని ఒంటరిగా పంపడం బాగోదు అని వారు కూడా కొన్ని రోజులు వీరికి తోడుగా అక్కడికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి అదే విషయం ప్రణీత్తో చెప్పగా ప్రణీత్ ఆ సమయంలో వాణి పాప పావనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వారి నిర్ణయానికి సరే అనడంతో ఫోన్ చంద్రానికి ఇచ్చి వంట చేయడానికి వాణి వెళ్ళిపోగానే చంద్రం ప్రణీత్తో ఇంటికి పోలీసులు రావడం, పావని వారికి చెప్పిన సమాధానాలను ఇలా ప్రతిదీ కూడా అతను ప్రణీత్తో చెబుతూ అతని అనుమానాలను కూడా ప్రణీత్కి వివరించగా అదంతా విన్న ప్రణీత్ కూడా ఇక నిజాలు చంద్రానికి తెలియాలి అనే ఉద్దేశంతో ప్రణీత్ చంద్రంతో అతని అనుమానాలను అలాగే అతను ఆ అనుమానాల వల్ల ఇప్పటి వరకు చేసిన పనులను, ఆ పనుల వల్ల అతనికి దొరికిన ఆధారాలను మొత్తం చెప్పడంతో చంద్రానికి అదంతా విని తన చెల్లిని చంపేయాలి అనేంత కోపం వచ్చి అదే కోపంతో ఇంకా ఎందుకురా నువ్వు ఊరుకుంటున్నావు అంటే ప్రణీత్ ఒక విధమైన కోపంతో చూడు నేను ఊరుకోవడం లేదు చంద్రం, నా పనిలో నేనున్నా. మీ మైనింగ్ కంపెనీకి ఇంకొక 2 రోజుల్లో నేను సీల్ వేయిస్తా. అదే కదా మీ డబ్బుకు, మీ అహానికి, మీ పెద్దవాళ్ళ బలుపుకు ఆయువు పట్టు. అలాగే మీ ఇంట్లో ఆఫీస్లో ఐటీ దాడులు జరుగుతాయి. ఆ దాడిలో కొంతమంది నా మనుషులు కూడా ఉంటారు. వారితో మీ ఇంట్లో నేను సోదాలు చేయిస్తా. ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో మీ వారు చేసిన నేరాలకు. ఒకవేళ నా అనుమానాలన్నీ నిజమై వాటన్నిటికీ కారణం నీ చెల్లే అయితే నీ చెల్లిని నా నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అసలు తాను నా నుంచి తప్పించుకోలేదు కూడా. అలాగే దీనికి అన్ని విధాలా సాయం చేసిన మీ నానమ్మ తాతయ్య పని కూడా నేను చూస్తా. అసలు నేనే ఈ విషయాలన్నీ మీతో చెప్పి మీ ముగ్గురిని ఇక్కడి నుంచి దూరంగా పంపాలి అనుకున్నా. కానీ కాగల కార్యం గాంధర్వులే చేసినట్లుగా నా పని మీరే సులువు చేశారు అనడంతో చంద్రం తన చెల్లి వల్ల ప్రణీత్ అనుభవించిన బాధకు అతనికి సారీ చెప్తూ పాపను హారికను తీసుకుని రమ్మన్నాడు. ఇంకోవైపు కమల్ని తన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు చాలా బాధపడుతూ తనకు నచ్చకపోయినా వాటన్నిటినీ భరిస్తూ ఉంటే ఆమెకు మరింత హారిక మీద, ఆమె కుటుంబం మీద కోపం వస్తూ హారిక అంటేనే చీదర వేస్తూ ఉంది. ఎందుకంటే తన తండ్రి ఆమె మాట వినకుండా పెళ్లి చేయడానికి కారణం హారిక కుటుంబమే అనేది ఆమె ఉద్దేశం. కమల్నికి తన పెళ్లి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. తను చేసుకోవాలి అనుకున్న వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలని కోరుకుంది. కానీ అవేవి ఇప్పుడు తన తండ్రి పట్టుదల వల్ల నెరవేరడం లేదు. దీనంతటికీ కారణం హారిక.
దాంతో ఆమె ఎలా అయినా సరే హారిక సంతోషాలన్నిటినీ ఆమెకు దూరం చెయ్యాలి అని, హారిక కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని, అందుకు ఆమె ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. మరోవైపు ప్రియ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసిన వర్షిత్ తన దగ్గరకు వెళ్ళి, వర్షిత్ ఆమెతో మరోసారి అతని ప్రేమను చెప్పగా ఆమె అతని మనసును అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా వయసు, హోదా, ఆస్తి, అంతస్తులు అంటుంటే ఆ మాటలన్నీ వింటున్న వర్షిత్ ఇక ఓపికగా ఉండలేక, ఆమె మీద కోపం చూపించలేక అతని కోపమంతా అక్కడున్న గాజు గ్లాస్ పైన చూపిస్తూ దానిని తీసుకొని కోపంతో అలాగే చేతితో గోడకు కొట్టగా అది పగిలి దాని ముక్కలు వర్షిత్ చేతిలో దిగబడ్డాయి. దాంతో అది చూసిన ప్రియ ఆ రక్తం అంతా చూస్తూ అతను చేసిన పనికి వర్షిత్ని తిడుతూ బాధగా ఏడుస్తూ అతని చేతిని తీసుకుని గుచ్చుకున్న గాజు ముక్కలను తీస్తుంటే వర్షిత్ మాత్రం అతని చేతిని కోపంగా వెనక్కు లాగేసుకొని అదే చేతితో ప్రియ 2 బుగ్గలను పట్టుకొని చిన్న ఒత్తిడితో ఆమె బుగ్గలు వత్తుతూ, ఈ కన్నీరు ప్రేమతో ఎందుకు రావడం లేదు నా కోసం అంటూనే, కనీసం నేను చనిపోతేనైనా సరే నా మీద నీకు ప్రేమ పుడుతుందా ప్రియా? ఈ కన్నీటికి అసలైన అర్థమేంటో ఇప్పటికైనా చెబుతావా లేదా అంటుంటే, ప్రియ ఇంకా తన ప్రేమను ఆ పరిస్థితుల్లో దాచలేక ఏడుస్తూ అతన్ని హత్తుకొని, అలా అనకు వర్షిత్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా వర్షిత్, కానీ నేనే నీకు సరిపోను అని నిన్ను నేను దూరం పెడుతూ ఉన్నా అంటూ ఆమె తన ప్రేమను చెబుతూ ఏడుస్తూ అదే బాధతో అతని ముఖమంతా ముద్దులు పెడుతూ, ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకు, నాతో ఇలా మాట్లాడకు అంటూ ప్రియ చివరికి ఆమె ప్రేమను వర్షిత్ ముందు బయట పెట్టడంతో అతను కూడా సంతోషపడుతూ ఆమెను హత్తుకొని, ఐ లవ్ యూ సో మచ్ ప్రియా అంటూ ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకొని ఆమె పెదవులను చూడగా అది గమనించిన ప్రియ, ఇది సమయం కాదు అంటూ అతన్ని దూరం జరిపి ముందు అతని గాయానికి డ్రెస్సింగ్ చేసే పనిలో పడిపోయింది ప్రియ. ఇంకోవైపు హనీని తీసుకుని చంద్రం ఇంటికి ప్రణీత్, హారిక వెళ్తూ ఉండగా దారి మధ్యలోనే కార్లో హనీ ఐస్ క్రీమ్ తినాలని గోల చెయ్యడంతో, పైగా అదే సమయంలో వాణి, చంద్రం, అతని తల్లిదండ్రులు కూడా పని మీద ఇంటి నుండి బయటికి రాగా ఇక వారందరూ ఒక హోటల్లో కలిశారు. అయితే అదే హోటల్లో సుభాష్ పోలీసులకు దొరక్కుండా దాక్కున్నాడు. మరోవైపు పావనిని పోలీసులు స్టేషన్కి పిలవడంతో పావని తన నాన్నమ్మను తోడు తీసుకొని స్టేషన్కి వెళ్ళి సుగన గురించి, సుభాష్ గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా, వారికి ఆమె మీద ఎలాంటి అనుమానం రాకుండా సమాధానాలన్నీ చెప్పి అమాయకంగా అసలిప్పుడు ఈ కేసుల గురించి ఎవరు ఎంక్వైరీ మొదలుపెట్టారు అంటూ పోలీసులను అడగడంతో అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ఆమెతో ప్రణీత్ అంటూ చెప్పడంతో పావనికి విషయాలన్నీ అర్థమైపోయాయి. అయితే ఇంతలోనే ఆమెకు తన తాతయ్య ఫోన్ చేసి చంద్రం వాళ్ళు ఇంకా తన కొడుకు కోడలు ఫారెన్ వెళ్ళిపోతున్నారంటూ చెప్పగా పావని అదంతా విని, అంటే ప్రణీత్ మన మీద చెప్పకుండానే యుద్ధాన్ని ప్రకటించేసి యుద్ధం నుండి తన చెల్లిని, మేనకోడల్ని మన నుండి దూరంగా పంపించేయాలనుకుంటున్నాడు. కానీ మనం ప్రణీత్ ప్లాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫలించకుండా చేయాలి. ఆ ప్రయాణం జరగకుండా చూడాలి అని డిసైడ్ అయ్యి దాని గురించి ఇంటికి వచ్చిన తరువాత మాట్లాడతా తాత అంటూ పావని ఫోన్ పెట్టేయడంతోనే ఆమెకు పవన్ ఫోన్ చేసి అతని విషయంలో జరిగిందంతా చెప్పి ఇప్పుడు అతను హారిక ఇంటికి బయలుదేరుతున్నట్లు, అతను అక్కడ చేయాలనుకున్న పనిని కూడా ఆమెతో చెప్పడంతో పావని కూడా ఇదే సరైన సమయం అనుకొని హారిక ఇంటికి వస్తా అంటూ చెప్పి తన నాన్నమ్మతో కలిసి అక్కడికి బయలుదేరింది. ఇంకోవైపు సుభాష్ తండ్రికి మెలకువ రావడంతోనే అతను చుట్టుపక్కలంతా గమనిస్తూ అతనికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఆ గది నుండి బయటకు వచ్చి ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి చూస్తున్నాడు. అయితే మరోవైపు సుభాష్ తను ఉన్న హోటల్లోనే
ప్రణీత్ హారిక ఇద్దరినీ చూసి ఆమెను అతను గుర్తుపట్టి పావని మాటలను గుర్తు తెచ్చుకొని అక్కడ ఏమన్నా హారికను పైకి పంపించే సమయం దొరుకుతుందేమోనని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే హారిక వాష్రూమ్ అంటూ చెప్పి వారు తీసుకున్న ప్రైవేట్ రూమ్ నుంచి బయటకు రాగా ఆమెను అదే సమయంలో ఫాలో అవుతూ వెళ్ళిన సుభాష్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన హారికను తిరిగి ఆమె రూమ్కి వెళ్తూ ఉన్న సందర్భంలో సుభాష్ హారికను వెనక నుండి నోరు మూసి గట్టిగా పట్టుకొని ఆ హోటల్లో ఉన్న ఫుడ్ స్టోరేజ్ రూమ్కి ఆమెను తీసుకుపోయి తనను అక్కడే బంధించేసి అతను బయటికి వచ్చి బయట తలుపులకు గడిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమండోయ్ మరిప్పుడు కమల్ని హారిక సంతోషాన్ని దూరం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేయబోతుంది? పవన్ వర్షిత్ని బెదిరించి ఆ ఆపద నుంచి బయటకు రాగలడా? పావని తన అనుకున్న ప్లాన్ ప్రకారం వారి ప్రయాణాన్ని ఆపగలదా? అసలిప్పుడు హారికను ప్రణీత్ కాపాడగలడా? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.